అశూరెడ్డి కథలో కొత్త కోణాన్ని ముచ్చట శ్రీనివాస్ గారు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అశూరెడ్డి బాధితురాలా నిందితురాలా అంటే దాదాపుగా మీడియా మొత్తం ఆమెను ఒక కళంకితగానే చిత్రీకరిస్తోంది. 10 కోట్ల లండన్ సాఫ్ట్వేర్ దగ్గర కొట్టేసిన దొంగగా చూస్తోంది. ఉల్టా వాడినే బెదిరిస్తున్న బరితెగింపు క్యారెక్టర్గా రాస్తోంది, చూపిస్తోంది. ఇందులో నిజాలెన్ని అన్న దాని మీద ఆరాధిస్తే అసలు వాడే పెద్ద నోటోరియస్ క్యారెక్టర్ అని, అశూరెడ్డి అన్నీ కోల్పోయిన అసలు బాధితురాలు అంటూ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. దాన్ని ఒక క్రమ పద్ధతిలో చెప్పుకొచ్చారు. ధర్మేంద్ర అనేవాడికి 7-8 ఏళ్ళుగా అశూరెడ్డి పరిచయం. వాడిని నమ్మింది, సర్వస్వం అప్పగించింది. పిలిచిన ప్రతిసారి లండన్ వెళ్ళింది, ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు ఆమె రాకపోకల ఖర్చును కూడా ఆమె ఖాతాలోనే వేస్తున్నాడు. తను హైదరాబాద్ వస్తే తిరగడానికి 2 కార్లు కొన్నాడు, ఒకటి బెంజీ, మరొకటి రేంజ్ రోవరు. వాటి ఖర్చు కూడా ఆమె ఖాతాలోనే వేసేశాడు. ఇక్కడ ఉండటానికి ఒక ఫ్లాట్ కొన్నాడు, అది ఆమె ఖాతాలోనే వేశాడు. అన్నీ వాడి ఖర్చులే. ఆమె తన కోసం కొనిపించింది కిలో బంగారం, తీసుకున్నది ఓ సొంత ఫ్లాటు, కొనడానికి 1.5 కోట్లు. దానికి నేపథ్యం ఉంది, దాని వెనక ఆమె బాధ ఉంది, కక్కుర్తి కాదు. నిజానికి ఆమె వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. వేణుస్వామి దగ్గరికి వెళ్ళి చూపించింది. జాతకాలు వద్దమ్మా, మీకు శృతి కలవదు, పెంట అయిపోతుంది అన్నాడు ఆయన. కానీ వాడు అంగీకరించలేదు. ఈలోపు ఆమెకు బ్రెయిన్ ట్యూమర్. అవును నిజమే, షాక్ తిన్నది ఆమె. విషయం చెప్పింది. వేణుస్వామి ఆమె పేరిట కామాఖ్యలో ఏకంగా పంచబలి, వెరీ పవర్ఫుల్, ఎక్స్పెన్సివ్ చేయించాడు. ఫ్రీగా చికిత్సకు మాట సాయం కూడా చేశాడు. ఆమెకు భరోసాగా ఉన్నాడు తప్ప తనకి ఇంకే పాపం లేదు. ఆమె సోదరికి కూడా ఆరోగ్యం బాగుండదు, ఆమెకు సాయంగా ఉన్నాడు. మరి ప్రవీణ ఎవరు? ఇది ఇంట్రెస్టింగ్. ఈటీవీ ప్రోగ్రామ్స్ అంటేనే మల్లెమాల కదా, వాళ్ళకి ధీటుగా కాదు, అంతకు మించి జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ ఆమె ఈ వ్యవహారాలు చూస్తుంది. ఎప్పుడైనా మంచి పాత్ర దొరికితే 1-6 సినిమాల్లో నటిస్తుంది, కానీ రెగ్యులర్ నటి కాదు. భర్త అనిల్ టీవీ నిర్మాత ప్లస్ టీవీ ఈవెంట్ నిర్వహణలో పాపులర్. క్యాష్, ఫ్యామిలీ స్టార్, పాడుతా తీగ వంటి ప్రోగ్రాంలన్నీ వాళ్ళవే. అశూరెడ్డి అనారోగ్యం, ఆమె ప్రేమ కథ అన్నీ ఆమెకు తెలుసు. సానుభూతితో వ్యవహరించింది. సర్జరీ అయిపోయాక ఆర్థిక భరోసా ఉంటుందని ఓ ఫ్లాట్ కొనిపించింది. అదిగో దానికి ఇచ్చిన సొమ్మే ఈ 1.5 కోటి. వాడేమో ఈమె సినిమాల్లో చేయనివ్వడు, డబ్బులు లేవు, అనారోగ్యం, ఇంట్లో తల్లిదండ్రుల మధ్య గొడవలు, అయినా నిలబడింది. చివరికి వర్మ చేసినటువంటి వెగట వీడియో కూడా తన జీవితానికి పెద్ద సమస్య అయిపోయిందని బాధపడింది ఆమె. సదర్ ధర్మేంద్ర దగ్గరకు వస్తే తను సాఫ్ట్వేర్ ఏమీ కాదు, జాబు లేదు, తన బావ దగ్గర పనిచేస్తాడు, డ్రగ్గిస్టు. పైలట్ రోహిత్ రెడ్డి కూడా 50 లక్షలు ఇచ్చాడట. హవాలా వంటి ఆరోపణలు ఉన్నాయట. తన గతంలోనే విడాకులు, సైకో, అన్ని కథలు ఉన్నాయి. ఎప్పుడైతే ఏమో సదర్ ధర్మేంద్ర అనేవాడు తనకి జీవితంలో ఏ రకంగానూ భరోసా కాదు, భాగస్వామిగాను సూట్ కాడు అని తీర్మానించుకుని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తుందో, దాంతో బ్లాక్మెయిల్ స్టార్ట్ చేశాడు. ఒకసారి ఏదో రూట్ వెతికి ఏకంగా సీఎం ఆఫీస్ దాకా వెళ్ళాడు. వీళ్ళ గురించి తెలిసి వాళ్ళు తిట్టి వెళ్ళగొట్టారట. ఇతను మన ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకుడికి మనవడట అన్నటువంటిది కూడా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. తోట తిరుమూర్తులు గారికి మనవడట అంటూ కూడా, అది ఎంతవరకు వస్తుందో తెలియదు. ఇది ముచ్చట శ్రీనివాస్ గారి కథనం. ఈ స్థితిలో ప్రవీణ దగ్గర సెటిల్మెంట్, తనకిచ్చిన 1.5 కోటి ప్లస్ కిలో బంగారం ఇవ్వడానికి ఒప్పుకుందామె. అది గ్రేట్. కాకపోతే ఆమె తీసుకున్నప్పుడు బంగారం ధర వేరు, ఇప్పుడు వేరు. అందుకని నేను 4 డబ్బులు సంపాదించాక ఇస్తాను, 1.5 కోటి మాత్రం వచ్చే నెలలో ఇచ్చేస్తానని చెప్పింది. నిన్నటి ఆడియోలో ఉన్నది ఇదే. అసలు అతని దగ్గరే డబ్బులు లేవు, ఆర్థికంగా దివాలా. ఇప్పుడు ఇక బ్లాక్మెయిల్ స్టార్ట్ చేశాడు. అశు అక్క అమెరికాలో ఉంటే ఆమెనులు అవుతున్నాడు. దీంతో అశూరెడ్డి పోరా అనేసింది, తెగించింది. నిజంగా హైదరాబాద్ పోలీసులు కనుక నిజాయితీగా చదివితే సైకో కాల్మనీ వివరాలు కూడా బయటపడతాయని చెప్తున్నారు అన్నటువంటిది అశూరెడ్డి కథలో 2వ కోణాన్ని ముచ్చట ప్రొజెక్ట్ చేసుకొచ్చింది.